అందరికీ రొంబ వణక్కం. ఇవాళ పాలకూర పకోడీ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇలా చేసుకోవాలి మిక్సీలో. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి, దాంట్లో గ్రీన్ చిల్లీ పేస్ట్ వేయాలి. తర్వాత కొంచెం అల్లం, కొంచెం పసుపు వేయాలి. ఇవి బాగా టేస్ట్ వస్తుంది. తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసినాక మిక్స్ చేసుకున్న మిర్చి పేస్ట్లో దాంట్లో వాటర్ పోసి దీంట్లో పోయాలి. దాన్ని తర్వాత మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా చేసుకోవాలి నేను చేసినట్టు. ఇలా అయిపోయాక దాంట్లో ఒక శనగపిండి వేయాలి. శనగపిండి వేసి దాన్ని బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసినట్టు. ఇలా చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇది మొత్తం బాగా ఫ్లేవర్ అంటేటట్టు దాంట్లో కొంచెం జీలకర్ర వేయాలి. దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆ పాలకూర దాంట్లో వేసి చిన్నగా దాన్ని మిక్స్ చేయాలి. గట్టిగా చేయొద్దు, ఎందుకంటే అది మొత్తం పాలకూర మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇలా చేయాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోయాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యేటట్టు చూసుకొని దాంట్లో పాలకూర వేయాలి. ఇలా మొత్తం బాగా బాయిల్ అయ్యేటట్టు చేసుకోవాలి. గోల్డెన్ కలర్ రావాలి అది. ఇలా క్రిస్పీ పాలకూర పకోడీ చేస్తున్నాను. పాలకూర పకోడీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.